25వ రోజు మరో మలుపు. క్యాన్సర్ ఓడింది, జీవితం గెలిచింది, నా ఆత్మకథ అంటూ భీమర్శెట్టి రమణయ్య గారు తెలియచేస్తున్న ఈ తన అనుభవాల అక్షరమాల ఎంతో మందిని ఆకట్టుకుంటున్నది. చాలా మంది ఈ వ్యాధితో వేదన పడుతున్న వాళ్ళందరికీ ఈ ఆడియోస్ అందిస్తూ ఈ మేడం ఇలా మారారు, మీరు కూడా ఇలాగా ధైర్యాన్ని ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకొని నిలబడండి అంటూ వాళ్ళకి పంపిస్తున్నామని తెలియజేస్తున్నారు. చాలా సంతోషం. ఎందుకంటే రమణి గారి ప్రయత్నం అదేను. తాను ఎన్నో ఫేస్ చేస్తూ తాను ఇక ఇక అంతము అనుకున్నప్పుడు తన జీవితం మరో మలుపు తిరిగి మరొక జీవనానికి నాంది ప్రస్తావన తన ధ్యానం కావడం అనేది తాను ద్వారా తనకి ఎంత ఆత్మస్థైర్యంతో నిలబడి తను ఎంత పొందిందో అదంతా అందరికీ అందించాలి అన్న మేడం ప్రయత్నం ఇలా సఫలమవటం చాలా సంతోషంగా ఉంది. అయితే ఈ ఆడియోస్ వింటూ ఆ మేడం ప్రయత్నానికి ఒక చక్కటి ఏమనాలి కూడా ఒక్కొక్కసారి అర్థం కాదండి. ప్రయత్నం చేస్తున్నందుకు మీరు ఇన్స్పైర్ అయి మరింత మందిని ఇన్స్పైర్ చేయడానికి ప్రయత్నిస్తున్న ప్రతి ఒక్కరికి సదా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. సో ఈరోజు చెప్తున్నారండి కుమారి మేడంతో ధ్యానం, సీనియర్ పిరమిడ్ అంటూ అక్కైపాలెం షిరిడి సాయి గుడిలో 41 రోజుల ధ్యానం క్లాసులు నిర్వహించారు. సీతమ్మ దార కుమారి మేడం అంటే సీనియర్ పిరమిడ్ మాస్టర్ వచ్చారు. అప్పటికే అమ్మ సాయి భజనలు సేవలు బాగా బిజీగా ఉండేవాళ్ళు. ఆ భజనలు మా ఇంట్లో కూడా చేస్తుండటం వల్ల నా వ్యాపారానికి ఆటంకం ఏర్పడుతుందని మా వారు చాలా కంగారు పడుతుండేవారు. దానివల్ల మళ్ళీ ధ్యానానికంటే ఒప్పుకోటారో లేదో అని మధ్యాహ్నం 2 గంటల సమయం, అప్పుడు పక్కనే కదా అని చెప్పకుండా వెళ్ళిపోవటం జరిగింది. వెళ్ళిన వెంటనే అక్కడ మేడం మెడిటేషన్ చేస్తుంటే 10 నిమిషాల్లో చాలా గాఢంగా ధ్యానంలోకి వెళ్ళిపోయాను. అమ్మో ఇంటికి వెళ్ళాలి, ఇంట్లో చెప్పలేదు అని సడన్ గా గుర్తొచ్చింది నాకు. ఆ 10 నిమిషాల్లోనే నాకు ఒక ఎక్స్పీరియన్స్ వచ్చింది. కుమారి మేడం నేను ఎదురెదురుగా కూర్చొని ఉన్నాము. మనుషులు ఇంకెవరూ కనిపించలేదు. ఆవిడ బృంగిటి మధ్యలో నుంచి నా బృంగిటి మధ్యలో ఒక కనెక్షన్ లాగా ఫామ్ అయ్యింది. కందిరీగ సౌండ్ లాగా వచ్చి ఒక తీగ వెంట వెళ్లే కరెంట్ లాగా అనిపించింది. అది చెప్పడం కూడా చాలా కష్టసాధ్యం. ధ్యానంలో అనుభూతి పొందుతున్న సమయంలో నా ఫోన్ బిగ్గరగా మోగినట్టు అనిపించి ఒక ఉదుటున లేచిపోయాను. ధ్యానం చేసేటప్పుడు శరీరంలో విద్యుత్ అయస్కాంత జీవ రసాయన చర్యలు జరిగి దేహంలోని ప్రతి కణం శుభ్రపరచబడుతుంది. మెదడులోని సెల్స్ అన్నీ ఉద్దీపనం చేయబడి మరో శక్తి ప్రబలమవుతుంది. అఖండమైన మానసిక వికాసం కలుగుతుంది అని తర్వాత అమ్మ ద్వారా తెలిసింది. మధ్యాహ్నం 2 అయ్యేసరికి ఆ ధ్యానం క్లాస్కి వెళ్ళాలని మనసు లాగుతుండేది. అలా 2 రోజులు వెళ్ళేసరికి మా వారు నన్ను గట్టిగా మందలించారు. నీవు ఇలా వెళ్ళడానికి వీల్లేదు, ఈ విధంగా వ్యాపారం పోగొట్టుకోవటం అనేది నాకు నచ్చట్లేదు, ఇదంతా ముసలోళ్ళు చేసుకునే పని, ముసలయ్యాక ఏ పని పాటు లేకుండా ఖాళీగా ఉన్నప్పుడు చేసే ధ్యానాలు ఇప్పటి నుంచే చేయటం వల్ల సంసారాలు పాడైపోతాయని మా అమ్మ నాన్నగారు అన్నయ్యలతో కూడా గట్టిగా మాట్లాడారు. దానితో మా నాన్నగారు అన్నయ్య ధ్యానం చెయ్యాలి అంటే నువ్వు చేసుకో, అంతేగాని రమణిని ఎందుకు చెడగొడుతున్నావు అని అమ్మని నిలదీశారు. ఇలా వాళ్ళిద్దరూ మా వారు అమ్మని గట్టిగా అడిగేసరికి అమ్మ చాలా బాధపడింది. రమణికి ధ్యానం ఎంతో అవసరం, వీళ్ళకి అర్థం కావట్లేదు, నేనేం చెయ్యాలి అని చాలా బాధపడి ఇక ఆ రోజు నుంచి నన్ను ధ్యానానికి తను కూడా తీసుకొని వెళ్లకుండా అక్కడ క్లాసుల్లో చెప్పిన విషయాలన్నీ వెంటనే వచ్చి నాకు చెప్తూ ఉండేది. అవన్నీ వినటానికి నేను ఎంతో ఆసక్తిని చూపించేదాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలు పెట్టానో నాలో చాలా మార్పులు వచ్చాయి. సో అండి,
నిజంగా అమ్మ పడిన తపన ఆ క్షణంలో అలాంటి వేదన, అరే నా బిడ్డకు ఈ ధ్యానం అందాలి, ధ్యానం చేస్తే చాలు రమణికి ఎంతో రిలీఫ్ వచ్చేస్తుంది, జయిస్తుంది అన్న తన తపన ఉంటుంది చూడండి. ఆ వైబ్రేషన్ ఎక్కడికి వెళ్ళదు మాస్టర్స్. అది రమణి గారికి మరింత శక్తిని ఇస్తూనే ఉంటుంది. బట్ అండి, ధ్యానం చేస్తేనే అని అనుకుంటూ ఉంటాము. ఇలా మన బిడ్డలు కానీ ఎవరికైనా కానీ, అరే ధ్యానం చేయట్లేదే ఎట్లాగా అని చెయ్యాలి వీళ్ళు అని తపన పడ్డామనుకోండి, మన తపన యొక్క ప్రతి విషయము ఒక శక్తిని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ శక్తి వాళ్ళకి వెళుతుంది మాస్టర్స్. అందులో ఒక తల్లి యొక్క భావన, ఒక తల్లి యొక్క దీవెనకు మించింది ఇంకా ఏది లేదనే చెప్పాలి. నా అనుభవంలో నేను ఎంత అనుభూతి చెందానో అంత అనుభూతి చెందానండి. ఒక తల్లి ఆలోచనకి కానీ దీవెనకున్న శక్తి ఇంకా దేనికి లేదేమో అనిపిస్తుందండి. ప్రపంచంలో బిడ్డ ఎక్కడున్నా సరే తల్లి పడే తపన నుండి వచ్చిన శక్తి ఆ బిడ్డకు వెళ్ళి రక్షణగా నిలుస్తుందండి. ఆమె రైట్ అండి. సో ఇవన్నీ వినడానికి నేను ఎంతో ఆసక్తిని చూపించేదాన్ని. ఎందుకంటే ఎప్పుడైతే ధ్యానం చేయటం మొదలు పెట్టానో నాలో చాలా మార్పు వచ్చింది అని నాకు అర్థమైంది. అది కాకుండా నాకు అమ్మ ఒకటే చెప్పింది, ప్రతిరోజు ధ్యానం చేయాలి, ఏదో ఒక మ్యూజిక్ పెట్టుకొని కూడా ధ్యానం చేయవచ్చు అని, పాటలు కూడా పెట్టుకొని ధ్యానం చేయవచ్చు అని ఎప్పుడైతే అమ్మ చెప్పిందో, రోజు ఉదయాన్నే 4 గంటలకి నాకు మెలకు వచ్చేది. లేచి ఎఫ్ఎంలో పాటలు పెట్టుకునేదాన్ని. రేడియో ఎఫ్ఎంలో 24 గంటలు పాటలు వచ్చేవి. పాటలు పెట్టుకొని మెడిటేషన్ చేసుకుంటే ఒక అరగంట అయినా గడిచేదో లేదో కానీ అనుభవాలు మాత్రం చాలా వచ్చేవి. అలాగే బ్యూటీ క్లినిక్ లో ఉండగా ఖాళీ దొరికితే 5 నిమిషాలైనా 10 నిమిషాలైనా ధ్యానం చేసేదాన్ని. ఎన్నో అనుభవాలు వస్తుండేవి. అమాంతంగా లేచి అలా ఆకాశంలో కలిసిపోతున్నట్టు అనిపించేది. జ్యోతి ఎటో వెళ్ళిపోయింది. గుండెల్లో నుంచి దీపం ఏదో వెళ్ళిపోతున్నట్టు అనిపించేసరికి భయపడేదాన్ని. అమ్మో, సినిమాల్లో చూడటం, పుస్తకాల్లో చదవటం, వినటం, ఆత్మజ్యోతి వెళ్ళిపోతే చచ్చిపోతానేమో అని వెంటనే భయపడి ఆపేసేదాన్ని. నా ధ్యాన అనుభవాలు అమ్మకు చెప్పగా ఒక్కొక్కటి వివరిస్తూ గాలిలో ఎగిరే దానిని సూక్ష్మ శరీరయానం అంటారని, అలాగే జ్యోతి అనగా థర్డ్ ఐ అనుభవం అని, అంతర్యానం నీలోకి నువ్వు ప్రవేశిస్తూ కళ్ళు మూసుకొని ధ్యానం చేసేటప్పుడు 3వ కంటితో ఎన్నో చూడవచ్చని చాలా అద్భుతంగా వివరణ ఇచ్చింది. అలాగే ఇవన్నీ సాధనలో వచ్చే శక్తులని, అణిమ అనేది ఒక వ్యక్తి చాలా చిన్నగా మారే శక్తి, మహిమ అనేది ఒక వ్యక్తి చాలా పెద్దగా మారే శక్తి, లఘుమ అనే ఒక వ్యక్తి చాలా తేలిగ్గా మరే శక్తి అని అమ్మ చెప్పినప్పుడు ధ్యానం మీద ఇంకా శ్రద్ధ పెరిగి సాధన సమయాన్ని పెంచుతూ ఉత్సాహంగా చేయటం అలవాటైపోయింది. ఇక నాకు ధ్యానం మీద చాలా తృష్ణ ఏర్పడి ఏమాత్రం సమయం చిక్కినా ధ్యానం చేస్తూ ఉండేదాన్ని. నేను ధ్యానం చేయటం మొదలు పెట్టినప్పటి నుండి ఉదయం తప్పనిసరిగా 1 గంట, మధ్య మధ్యలో ఎప్పుడు ఖాళీ దొరికితే అప్పుడు ధ్యానం చేస్తుండటం వల్ల నా దగ్గర ఉండే స్టాఫ్ అంతా కూడా నాకు ధ్యానం నేర్పించండి అని చెప్పి వాళ్ళు కూడా నా చుట్టూ కూర్చుండిపోతుండే వాళ్ళు. ఇలా నేను ధ్యానం బాగా చేస్తుండడం వల్ల నాకేదో వెలితిగా ఉన్న భావన, మనస్సులో ఏదో కోల్పోతున్నాను, చచ్చిపోతున్నానేమో అనే భయాలన్నీ హుష్ కాకిలా ఎగిరిపోయాయి. పైగా ఎంతో ఆనందం, ఆత్మానందం, ఏదో చేసేయాలి, ఇంకేదో చేసేయాలి అన్నంత ఉత్సాహంతో ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు ఎంత శక్తివంతంగా ఉండేదాన్నో. అంతకుముందు ఉదయం 10 గంటల వరకు వంట, అప్పటికే నా కోసం వెయిట్ చేస్తూ ఉండే క్లయింట్స్, స్టూడెంట్స్, పరుగులు పెడుతూ బ్యూటీ క్లినిక్ వెళ్ళేదాన్ని. అలాగే సాయంకాలం వేళల్లో పిల్లలు వచ్చేస్తారు, వాళ్ళకి ఏదో ఒకటి చేసి పెట్టాలి, స్నాక్స్ అని ఆరాటం. అలా అవ్వకపోతే వాళ్ళకి ఏమీ చేయలేకపోతున్నానని మనసులో బాధ, చికాకు, నేను చేసి పెట్టింది తినకపోతే పిల్లల మీద కోపము, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అవలక్షణాలు. ముఖ్యంగా
ఎవరైనా ఒక బాధ చెప్పుకుంటే అది వింటూనే నేను ఏడ్చేయటం, ఆ లక్షణానికి చాలా సిగ్గనిపిస్తూ ఉండేది. ఎక్కడైనా బోర్డు మీద గాని ఎవరైనా ఇంటి ముందు గాని అమ్మ 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 నివాసం అమ్మ దీవెన అని అమ్మ అనే మాట కనిపిస్తే చాలు ఏడుస్తుండేదాన్ని. అలా అని నాకు అమ్మ దూరంగా ఉండేది కాదు, చాలా దగ్గరగా ప్రతిరోజు అందుబాటులో ఉండేది. కోపం, బాధ, ఆందోళన, నిస్సత్తువ, మనసులో ఏదో వెలితి, బాధ. ఎప్పుడైతే ధ్యాన సాధన మొదలు పెట్టానో, నీ దుఃఖం నీ అజ్ఞానానికి సూచిక, నీ ఆనందం నీ జ్ఞానానికి సూచిక అనే బ్రహ్మర్షి పితామహ పత్రిజీ మాటలు మనసులోకి చొచ్చుకుపోయాయి. ధ్యానం వలన మనలో ఉన్న దైవత్వం మనకు అవగతం అవుతుంది. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ. సో అండి, అనేవి తీరట్లేదు. ఇలా ప్రతిరోజు ధ్యానం కోసం ఉదయం 4 గంటలకు నిద్ర లేచి ఒక అరగంట ధ్యానం చేసేదాన్ని. రోజు రోజుకి ఆ సమయాన్ని పెంచుకుంటూ 1 గంట చేసేదాన్ని. సాధనతో పనులు సమకూరు ధరలోన అనే సత్యాన్ని బాగా అవగతం చేసుకున్నాను. రోజు ఎంతసేపు ధ్యానంలో కూర్చున్నా తనివి తీరట్లేదు. ధ్యానం చెయ్యగా అంతకు మునుపు నాలో ఏవైతే అవలక్షణాలు ఉన్నాయో అవన్నీ కూడా పటాపంచలైపోయాయి. పిల్లలకి ఇష్టమైనవి చేసి పెట్టడం లేదని బాధ, సరిగా చూసుకోవట్లేదనే తపన మాయమయ్యాయి. పైగా రెట్టింపు ఉత్సాహం, అత్యంత శక్తివంతంగా అటు పిల్లలను ఇటు క్లినిక్ ను మరోవైపు అత్తమామల్ని భర్తను అందరికీ సమానమైన న్యాయం చేయగలుగుతున్నాననే తృప్తితో ముందుకు అడుగులు వేస్తున్నాను. ఇక ఎంతో ఆనందం. స్కూల్ నుండి వచ్చేసరికి పిల్లలకు రకరకాల టిఫిన్ చేయాలని, వాళ్ళతో గడపటానికి ఎంతో ఉత్సాహం. ఏదో చెయ్యాలనే తపన ఉండేది. ఇప్పుడు చేస్తున్నది సరిపోలేదనే భావన. రేపటి రోజునండి పిగ్మెంటేషన్ అంటూ చెప్తున్నారు, తెలుసుకుందామా? థ్యాంక్ యూ.